Hi, hi friends. This is Suresh Gaur, RN Facility Services, PF and ESI Consultancy. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చామంటే ఇదే ఎఫ్బి పేజీలో మేము చాలాసార్లు పిఎఫ్ అండ్ ఈఎస్ఐ గురించి పోస్ట్ చేస్తూ వచ్చాము. బట్ ఈరోజు ఒక చిన్న వీడియో చేద్దాము అనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. అండ్ పిఎఫ్ అంటే ఏంటి, ఈఎస్ఐ అంటే ఏంటి, పిఎఫ్ వలన బెనిఫిట్స్ ఏంటి, ఈఎస్ఐ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఎంప్లాయర్ వచ్చేసి ఈఎస్ఐ ఎంతమంది ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పిఎఫ్ ఎంతమంది ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఎంప్లాయర్స్ కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాటిని కొంతవరకు క్లారిఫై చేద్దామని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ ఈపీఎఫ్ అంటే ఏంటి అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వలన ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్ ఏంటి, ఎంప్లాయర్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈపీఎఫ్ వలన ఎక్కువగా ఎంప్లాయర్ కంటే ఎంప్లాయీకే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇది తెలియక చాలామంది ఎంప్లాయీస్ పిఎఫ్ మాకొద్దు అని కొంతమంది అంటూ ఉంటారు. అసలు పిఎఫ్ వలన ఎంప్లాయీకి బెనిఫిట్ ఏంటి, ఈ ఈపీఎఫ్ అనేది గవర్నమెంట్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి ఎందుకు పెట్టింది అనే దాని గురించి తెలుసుకుందాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత సమ్ అమౌంట్ అనేది వాళ్ళకి వస్తుంది, రిటైర్మెంట్ ఫండ్ లాగా. ఎందుకు వస్తుంది, వాళ్ళు ఆ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకంటూ ఒక అమౌంట్ ఉండాలి, వాళ్ళకంటూ భవిష్యత్తు కోసం కొంత అమౌంట్ ఉండాలి. ఆ ఓల్డ్ ఏజ్లో వాళ్ళంటూ వర్క్ చేయలేరు, రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఖర్చులకి కొంత అమౌంట్ కావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి రిటైర్డ్ అయినప్పుడు వాళ్ళకి సమ్ అమౌంట్ వస్తూ ఉంటుంది రిటైర్మెంట్ ఫండ్ లాగా. సో గవర్నమెంట్ ఎంప్లాయ్ హ్యాపీ. మరి ప్రైవేట్ ఎంప్లాయీ పరిస్థితి ఏంటి, వీటి గురించి ఆలోచించి పెట్టారు. ప్రైవేట్ ఎంప్లాయీ కూడా వర్క్ చేస్తాడు. ఎలా, ఒక 50 years పని చేయొచ్చు, మనం 60 years పని చేయొచ్చు. ఆఫ్టర్ 60 years తర్వాత పనిచేసే ఓపిక మనకు లేకపోవచ్చు. ఆ టైంలో మనకు ఎర్నింగ్స్ ఏంటి, మనం ఎలా బతకాలి, ఇలా ఆలోచించే గవర్నమెంట్ కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కూడా రిటైర్డ్ అయిన తర్వాత లేదా ఓల్డ్ ఏజ్లో వాళ్ళకంటూ కొంత అమౌంట్ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా రిమైనింగ్ లైఫ్ని ఎంజాయ్ చేయగలరు అనే ఉద్దేశంతో ఈ పిఎఫ్ అనేది తీసుకొని వచ్చారు. ఈ పిఎఫ్ అనేది భవిష్యత్ అనేది, ప్రావిడెంట్ ఫండ్ అంటే భవిష్యత్ అనేది, మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు తరాల కోసం, మన భవిష్యత్తు కోసం, ఇద్దరి కోసం దాచుకోవడానికే ఈ పిఎఫ్ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. దీని గురించి పిఎఫ్ వల్ల యూజెస్ ఏంటి, ఎలా తీసుకోవాలి అనేసి నేను మీకు చివరిలో చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే చాలామంది ఎంప్లాయర్స్ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేసి. ఎంప్లాయర్ వచ్చేసి మోర్ దెన్ 20 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మీరు ప్రావిడెంట్ ఫండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీ దగ్గర 20 members ఎంప్లాయీస్ ఉంటారో అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే లెస్ దెన్ 20 ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము పిఎఫ్ కావాలి, మేము టెండర్స్కి వెళ్ళాలంటే ఈ మధ్యకాలంలో ఏ టెండర్ వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ మ్యాక్సిమం పిఎఫ్ అండ్ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ మస్ట్ అండ్ షుడ్గా చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాంటి ఎంప్లాయర్స్ కోసము పిఎఫ్లో మనకు ఒక వాలంటరీ కోడ్ ఉంటుంది. వాలంటరీ కోడ్ వల్ల నా బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే లెస్ దెన్ 20 members ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు వాలంటరీ కోడ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వాలంటరీ కోడ్ రిజిస్ట్రేషన్ అండ్ మోర్ దెన్ 20 ఉన్నప్పుడు 1948 యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకునే రిజిస్ట్రేషన్కి రెండింటికి మధ్యన మీకు ఎటువంటి తేడాలు ఉండవు. బెనిఫిట్స్లో కానీ అన్నిట్లో సేమ్ ఉంటుంది. బట్ వాలంటరీ అంటే ఏంటంటే మీకు 1 or 2 members ఉన్నా, 5 members ఉన్నా, 10 members ఉన్నా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత వీటి పర్సంటేజెస్ ఏంటి అని చాలామంది డౌట్ ఉంటుంది. ఎంప్లాయీ పర్సంటేజ్ వచ్చేసి 12%. అంటే మనము ఎంప్లాయీకి ఇచ్చే శాలరీలో వాళ్ళ బేసిక్ మీద అనేసి మొన్న మార్చి వరకు అలా ఉండేది. మార్చి ఆన్వర్డ్స్ మళ్ళీ ఒక హెచ్ఆర్ఏ తప్ప రిమైనింగ్ అన్నిటి మీద పిఎఫ్ మనం కట్ చేయొచ్చు. అంటే 12% ఒక ఎంప్లాయీకి ఇచ్చే శాలరీలో బేసిక్ అండ్ హెచ్ఆర్ఏ, ఒక హెచ్ఆర్ఏ రిమైనింగ్ తప్ప అన్నిటి మీద మనం పిఎఫ్ అనేది కట్ చేయొచ్చు 12%. అండ్ మినిమం 15,000 బిలో ఉన్న వాళ్ళకి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పిఎఫ్ అనేది కట్ చేయాలి.
మోర్ దెన్ 15,000 నుండి అతను ఫ్రెష్ ఎంప్లాయీ అయితే అతనికి పిఎఫ్ అనేది ఎంప్లాయీ ఆప్షనల్గా ఉంటుంది. అతను కట్ చేయించుకోవాలా వద్దా అనేసి. సో మన ఆర్గనైజేషన్లో 20 మెంబర్స్ ఉన్న రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు, లెస్ దెన్ 20 ఉన్న రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు. మోర్ దెన్ 20 ఉంటే 1948 యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లెస్ దెన్ 20 ఉంటే మీరు వాలంటరీ కోడ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటనేది అంటే ఒక ఎంప్లాయీకి మనం ప్రతి నెల సమ్ అమౌంట్ అనేది కట్ చేస్తూ ఉంటాము. ఎవరీ మంత్ మనం రిటర్న్స్ వేస్తూ ఉండాలి. అంటే ఎంప్లాయీ పర్సంటేజ్ అండ్ ఎంప్లాయర్ పర్సంటేజ్ మీకు చెప్పలేదనుకుంటాను, 13%. టోటల్ వచ్చేసి 25%. ఒక ఎంప్లాయీకి ఎవరీ మంత్ 24% అనేది మనము రిటర్న్స్ వేస్తూ ఉంటాము. 1% అనేసి అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది. దాంట్లో 0.5 అడ్మిన్ ఛార్జెస్, 0.5 వచ్చేసి ఇడ్లీ వేజెస్, ఇడ్లీ పర్సంటేజ్ అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఈ ఇడ్లీ పర్సంటేజెస్ వలన ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో, పిఎఫ్ ఎంప్లాయీ ఉంటారో ఆ ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. ఆన్ డ్యూటీలో ఏదైనా జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది అనమాట. దానికోసం అనేసి 5% ఇడ్లీ ఛార్జెస్ ఉంటుంది, 5% అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది. 12% అనేది ఎంప్లాయర్ ప్లస్ పెన్షన్ కింద కడతాము. ఎంప్లాయర్ అంటే 3.67% ఎంప్లాయర్ పర్సంటేజ్, 8.33 పెన్షన్ పర్సంటేజ్. ఈ పెన్షన్ వలన బెనిఫిట్ ఏంటంటే ఒక ఎంప్లాయీ మోర్ దెన్ 10 years వర్క్ చేస్తే, 9 years 6 months వర్క్ చేసినట్టయితే అతను పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారు. ఒక ఎంప్లాయీ పెన్షన్కి ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారంటే 9 years 6 months వర్క్ చేసినప్పుడు అతను ఎలిజిబిలిటీ వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే అతను 52 yearsలో తీసుకోవచ్చు పెన్షన్ అనేది, లేదా 58 yearsలో పెన్షన్ అనేది తీసుకోవచ్చు. 58లో పెన్షన్ తీసుకుంటే కొంత అమౌంట్ ఎక్కువగా వస్తుందనేసి చెప్తూ ఉంటారు. ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. పిఎఫ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఎంప్లాయీ మెయిన్ చాలామందికి ఇది తెలియక చాలా సఫర్ అవుతూ ఉంటారు. అసలు పిఎఫ్ నాకు ఎందుకు కట్ చేస్తున్నారు, నాకు చాలా అమౌంట్ ఇదైపోతుంది, నాకు చాలా తక్కువగా వస్తుంది, నాకు వచ్చే శాలరీ 10,000, మీరు పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేయడం వల్ల నాకు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది అనేసి. అది చాలా తెలియక వాళ్ళకు దీనివల్ల ఉండే బెనిఫిట్ తెలియక చాలామంది ఇలా చెప్తూ ఉంటారండి. అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే మీకు 12% మీ దగ్గర కట్ చేసినా కానీ 13% ఎంప్లాయర్ అనే వాళ్ళు కూడా పే చేస్తూ ఉంటారు. సమ్ ఆర్గనైజేషన్ సిటీసీ ఉంటుంది, వాళ్ళు మాత్రమే మీ దగ్గర 12% తీస్తారు, ఎంప్లాయర్కి సంబంధించిన 13% కూడా మీ దగ్గర కట్ చేస్తారు. అలాంటప్పుడు సమ్ అమౌంట్ అనేది ఎక్కువగా కట్ అవుతూ ఉంటుంది. బట్ పిఎఫ్ వల్ల ఎప్పుడు బెనిఫిట్ ఉంటుంది కానీ లాస్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే మీరు వర్క్ చేసేటప్పుడు, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను లేదా మీరు వర్క్ చేస్తున్నారు, మనం పని చేసేటప్పుడే సమ్ అమౌంట్ అనేది మన భవిష్యత్తు కోసం దాచుకోలేకపోతే రేపు మీరు పని చేయడం మానేసిన తర్వాత ఎలా అమౌంట్ దాచిపెడతారు? మనకు ఒక 10 రూపాయలు వస్తున్నప్పుడే ఒక 2 రూపీస్ అనేది సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేయకపోతే రేపు ఫ్యూచర్లో మనకి సో జాబ్ చేసేటప్పుడు మాత్రమే నీకు శాలరీ వస్తుంది. ఆ శాలరీ ఉన్నప్పుడు మాత్రమే నీకు ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలిగితే రేపు ఫ్యూచర్లో నీకు ఉపయోగపడుతుంది. రేపు సడన్గా నువ్వు జాబ్ మానేసిన తర్వాత కానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఆ అమౌంట్ అనేది నీకు యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. చాలామంది ఏంటంటే నాకు 10,000 వస్తున్నాయి, 10,000లో కట్ అవుతుంది, నా 10,000 నాకు ఇస్తే నాకు ఏదో దానికి వస్తుంది కదా అనేసి. కరెక్టే, నీ 10,000 నీకు ఇస్తారు, కానీ మీరేం చేస్తారు? ఆ 10,000లో ₹1 కూడా దాచిపెట్టము. ఏదో ఒక ఖర్చు మన జోబిలో 10 రూపాయలు కనిపిస్తుందంటే 20 రూపాయల ఖర్చు కనిపిస్తూనే ఉంటుంది. ఏదో ఒక ఖర్చు, ఏదో ఒకటి వాడు ఇచ్చిన శాలరీ మొత్తం సమాప్తం చేస్తాం. మీకు ₹1,00,000 రానివ్వండి, ₹1,00,000 ఖర్చు పెడతాం. 20,000 రానివ్వండి, 20,000 ఖర్చు పెడతాం. 10,000 రానివ్వండి, 10,000 ఖర్చు పెడతాం. అదేదో వాళ్ళే సమ్ అమౌంట్ సేవ్ చేస్తున్నప్పుడు సరే 8,000తో మనం ఎలాగో ఒకలాగా సర్దుకుందాము, 10,000లో 2,000 కటింగ్ అయినా అని మనం ఒక 8,000తో ఎలాగో ఒకలాగా లైఫ్ అనేది మూవ్ చేసుకుంటూ వెళ్దామని అనుకుంటే మాత్రం మీకు ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది ఇన్ ఫ్యూచర్లో కానీ లేదా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఆదుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే
పెన్షన్కి సంబంధించి అన్నాం కదా. ఈ పెన్షన్ అనేది కంటిన్యూ అవ్వాలి అంటే మీకు 9 ఇయర్స్ 6 మంత్స్ అనేది సర్వీస్ ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఒక 2 ఇయర్స్ ఒక ఆర్గనైజేషన్లో ఏం చేస్తారు, ఒక 2 ఇయర్స్ వర్క్ చేస్తారు. అక్కడ సమ్ ప్రాబ్లమ్స్ వలన కానీ, హైక్స్ లేకపోవడం వలన కానీ, సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం వలన, లేదా మన ఇంకొక బెటర్ ఆర్గనైజేషన్లో మనకు జాబ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ప్రీవియస్ ఆర్గనైజేషన్ వదిలిపెట్టి ప్రజెంట్ ఇంకొక కొత్త కంపెనీలో జాయిన్ అవుతాం. అప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఆ 2 ఇయర్స్ పిఎఫ్ అమౌంట్ ఉంది, రిజైన్ చేయగానే మనకు వచ్చే థాట్ ఏంటంటే నా పిఎఫ్ అమౌంట్ ఉంది, నేను తీసేసుకోవాలి, నేను ఖర్చు పెట్టేసుకోవాలి. అందులో ఉంటే ఏదో అయిపోతుంది, ఏమో అయిపోతుంది, ఫ్యూచర్లో డబ్బులు వస్తాయో రాదో తెలియదు, మా ఆర్గనైజేషన్ వాళ్ళు కట్టారో లేదో తెలియదు. ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్, చాలా చాలా డౌట్స్. వీటి వల్ల చాలామంది ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారంటే 2 ఏళ్ళు వర్క్ చేసి ఇంకొక కంపెనీకి జాయిన్ అయ్యి పాత కంపెనీ ఏదైతే ఉందో అది నాకు వెంటనే పిఎఫ్ కావాలి, అలా తీసుకోవడం చాలా తప్పండి. మ్యాక్సిమం మీరు ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక ఆర్గనైజేషన్కి జాయిన్ అయినప్పుడు పాత కంపెనీలో ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ను మీరు ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫామ్ 13 ద్వారా లేదా ఆన్లైన్లో మీరు పిఎఫ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మీ సర్వీస్, మీ అమౌంట్ రెండూను మీ ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలా మీరు 2-3 ఆర్గనైజేషన్లు మారినప్పటికీ ప్రతి ఆర్గనైజేషన్ మారినప్పుడల్లా ప్రీవియస్ కంపెనీకి సంబంధించి ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటూ వెళ్తే మీకు 9 ఇయర్స్ 6 మంత్స్ అనేది సర్వీస్ వస్తుంది. ఆ సర్వీస్ అప్పుడు మీకు పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారు. దీనివలన మీకు 52 ఇయర్స్లో కానీ 58 ఇయర్స్లో కానీ మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఆ పెన్షన్ రావడం వలన ఆ ఏజ్లో మనం ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. లేకపోతే మనం ఆ ఏజ్లో అమౌంట్ మన చేతిలో ఉండదు, మనం రిటైర్డ్ అయి ఉంటాము, పెన్షన్ అమౌంట్ ఉండదు, గవర్నమెంట్ ఆ టైంలో ఎంత ఇస్తుందో ఎలా ఇస్తుందో తెలీదు, ఇచ్చే వాటికి మనం వర్తిస్తామో లేదో తెలీదు. సో ఉన్నప్పుడే మనం కొంత అమౌంట్ సేవ్ చేసుకొని దాన్ని పెన్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నా ఒపీనియన్. ఇంకోటి పిఎఫ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు అది మీకు చెప్పాను కదా, ఎంప్లాయీ దగ్గర 12% తీస్తే చాలామంది ఎంప్లాయీస్ 13% అనేది మీకు కడతా ఉంటారు. అందులో 1% అడ్మిన్ ఛార్జెస్ పోను, ఇంకొక 1% 12% అనేది మీకు యాడ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఒక 10,000 శాలరీ అనుకోండి, 1200 మీ దగ్గర కట్ చేస్తారు. వాళ్ళు ఒక 1200 కలిపి మీకు ఎవరీ మంత్ పిఎఫ్ సైట్లో మీకు రిటర్న్స్ వేస్తూ మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ అకౌంట్లో ఎవరీ మంత్ వాళ్ళు జనరేట్ చేస్తూ ఉంటారు. అంటే మీ దగ్గర 1200 తీస్తే వాళ్ళు ఒక 1200 కలుపుతారు, మొత్తం 2400. అంటే మీరు ఎవరీ మంత్ మీకు తెలియకుండానే 2400 రూపీస్ అనేది సేవ్ చేస్తూ ఉన్నారు. ఇది మీకు బెనిఫిట్ అయ్యే కానీ లాస్ ఎలా అవుతుందండి? 12% మీ దగ్గర తీస్తే 12% ఎంప్లాయర్ ఇస్తున్నాడు. అంటే మీ దగ్గర 1200 తీసినప్పుడు ఎంప్లాయర్ కూడా 1200 ఇస్తున్నాడు. అంటే మీకు 1200 ఫ్రీగా వస్తున్నట్టే కదా అక్కడ ఆల్మోస్ట్ ఆల్. అది ఎంప్లాయర్కి లాస్ కానీ ఎంప్లాయీకి లాస్ కాదు. అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇలా ఎవరి మంత్ మనం దాచుకోవడం వలన ఇన్ ఫ్యూచర్లో ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్గనైజేషన్లో మానేశారు, ఒక 2 ఇయర్స్ వర్క్ చేశారు, ఒక ఆర్గనైజేషన్లో మానేశారు, ఇంకొక ఆర్గనైజేషన్లో జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు, 3 మంత్స్ అయినా రాలేదు, 4 మంత్స్ అయినా రాలేదు. మీరు హైదరాబాద్లో స్థిరపడ్డారు, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, 1 మంత్ 2 మంత్స్ వెయిట్ చేశారు, 3rd మంత్ కల్లా మన దగ్గర అమౌంట్ ఉండదు, ఇంటూ రెంట్స్ కట్టుకోవాలి, స్కూల్ పిల్లల ఫీజులు కట్టుకోవాలి, ఇవెలా ఎలా చేస్తాం, మనకు జాబ్ లేదు. సో ఈ టైంలో కూడా మనకు పిఎఫ్ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్లో మానేసి 60 రోజులైనా మనకు జాబ్ రాలేదు, ఆ టైంలో మనం ఇంట్లో వాళ్ళని అడగలేము, ఎలా చేయాలి ఏం చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఏదైతే దాచుకున్నారో నెలకింత అమౌంట్ 60 డేస్ తర్వాత మీరు పిఎఫ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఈ 2 ఇయర్స్ మీకు ఏదైతే మీ ఆర్గనైజేషన్ అమౌంట్ అండ్ మీరు ఏదైతే దాచుకున్నారో ఆ టోటల్ అమౌంట్ అనేది ఒక 30 డేస్లో మీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది మీరు అప్లై చేసుకున్న తర్వాత. సో అప్పుడు ఏంటి, సమ్ అమౌంట్ అనేది మీకు మీ చేతికి వస్తుంది. సో ఇంకొక 1 మంత్ ఆర్ 2 మంత్స్ మీకు జాబ్ లేకపోయినా మీకు అప్పుడు యూజ్ అవుతుంది ఆ అమౌంట్ అనేది. సో చాలామంది ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా విత్డ్రాల్ చేసుకుంటారు. పిఎఫ్ అనేది చాలా అవసరం ఉంటేనే, మనకు తప్పదు అన్నప్పుడు మాత్రమే పిఎఫ్ అనేది విత్డ్రాల్ చేసుకోవాలి. కానీ ప్రతి చిన్న విషయానికి అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చెప్పి నేను పిఎఫ్ విత్డ్రాల్ తీసుకోవాలి అనే ఆలోచన మాత్రం మానుకుంటే చాలా బెటర్. మనకు చాలామంది ఏంటంటే నాకు అప్పులు ఉన్నాయండి, నేను అప్పులు కట్టుకోవాలి, పిఎఫ్ విత్డ్రా చేసుకోవాలి.
పిఎఫ్ విత్డ్రాకి మీ అప్పులకి సంబంధం ఏంటండి? మనం అప్పు చేశాము, మీకు పిఎఫ్ అమౌంట్ కట్ అవుతూ లేదనుకోండి, మీరు అప్పు ఎలా తీరుస్తారు? ఎలాగో ఒకలా తీరుస్తారు కదా పనిచేసి. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి చిన్న విషయానికి మనం పిఎఫ్ మీద ఆధారపడకుండా దాన్ని భవిష్యత్తు కోసం దాచుకుంటూ మన పెన్షన్ కోసం, మన పిల్లల కోసం, రేపు ఏదన్నా జరిగినప్పుడు యూజ్ అవుతుందనే ఆలోచనతో మనం దాన్ని అలాగే పెట్టుకోవాలి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మీకు మనం ఎల్ఐసి ఉంది, బయట మీరు ఎవరీ ఇయర్ 6,000 కానీ 5,000 కానీ 7,000 కానీ ఇలా కట్టుకుంటూ పోతే ఎవరీ ఇయర్ మీరు కడతా ఉంటే ఒక 15 ఇయర్స్కి మీకు 2 lakhs అలా అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కింద కవర్ అవుతుంది. కానీ మీకు తెలియకుండానే మీకు పిఎఫ్లో ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మీకు ఇందాక 13% ఎంప్లాయర్ ఇస్తానన్నాను కదా, అందులో అదే 0.7% ఏదైతే కడతారో వాళ్ళు, అది ఇన్సూరెన్స్ కింద వెళ్తుంది. మీరు ఆన్ డ్యూటీలో మీకు ఏదన్నా జరగాలని మనం ఎవరం కోరుకోము, కానీ ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. సో మనకి ఏదన్నా జరగరానిది జరిగిందనుకోండి, మనకి ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. అది 20,000 to 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. మన సర్వీస్ను బట్టి, మన పిఎఫ్ అమౌంట్ని బట్టి, మన శాలరీస్ని బట్టి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మన నామినీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పెన్షన్ ఉంటుంది. మీరు ఆన్ డ్యూటీలో కానీ ఆఫ్ డ్యూటీలో కానీ మీకు ఏదైనా జరిగినప్పుడు ఆ పెన్షన్ అనేది వాళ్ళకి ఎలిజిబిలిటీ అవుతారు. మన వైఫ్ కానీ చిల్డ్రన్స్ కానీ. వైఫ్కి వచ్చేసి లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. చిల్డ్రన్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, ఎగ్జాంపుల్ మీకు 2 years 3 years బాబు ఉన్నారు అనుకోండి, లేదా పాప ఉందనుకోండి, వాళ్ళకి 24 years వరకు పిఎఫ్ పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం ఉన్నా లేకపోయినా మన నామినీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. చిల్డ్రన్స్కి 24 years వరకు పెన్షన్ వస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మీరు ఉంటే మీకు పెన్షన్ అనేది వస్తుంది. పిఎఫ్ దాచుకోవడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది తెలియక చాలామంది నాకు పిఎఫ్ వద్దు అంటారు, కానీ పిఎఫ్ తీసుకోండి. మీ ఫ్యూచర్ అనేది సేవ్ చేసుకోవడానికి, మీకు అమౌంట్ సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇన్సూరెన్సు కవర్ అవుతుంది, పెన్షను కవర్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఐ. ఈఎస్ఐ అనేది ఏంటంటే హాస్పిటల్కి సంబంధించి. చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇప్పుడు మనం బయట వర్క్ చేస్తుంటాం, మన శాలరీ 15,000 10,000 18,000 అలా ఉంటుంది. ఈ కాలంలో మనం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్ళాలన్నా, ఈవెన్ క్లినిక్ వెళ్ళాలన్నా అని చాలా భయం అవుతుంది. ఎందుకు? అక్కడ ఉండే ఫీజులను చూసి మనం భయపడాల్సి వస్తుంది. ఒక్కసారి హాస్పిటల్ వెళ్ళామంటే 1 month శాలరీ కంపల్సరీగా అక్కడ సమర్పించుకోవాల్సిందే. సో దీనికోసం అనేసి ఎవరైతే తక్కువ శాలరీస్ వచ్చే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళకు వచ్చే శాలరీ మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. సో దీని గురించి ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ ఈఎస్ఐ అనేది పెట్టింది. ఈ ఈఎస్ఐ వల్ల బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ ఎంప్లాయర్ ఎప్పుడు తీసుకోవాలి ఈఎస్ఐ అంటే, ఒక ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి? 10 members కన్నా అబోవ్ ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయర్ అనేది ఈఎస్ఐసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఎంప్లాయీకి అంటే, దీంట్లో కూడా మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు మోర్ దెన్ 1 year సర్వీస్ వచ్చింది అనుకోండి ఈఎస్ఐలో, మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎలిజిబిలిటీ అవుతారు. వాటర్ 1 minute. సారీ. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ బయట మనం చాలామంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకుంటూ ఉంటారు, హెల్త్ కార్డ్స్. దీంట్లో ఏంటంటే మీరు కట్టే అమౌంట్ని బట్టి మీకు ఇంత ప్యాకేజ్ కింద మీకు అమౌంట్ వస్తూ ఉంటుంది. వాటిలో కూడా కొన్ని డిసీజెస్కి వర్తిస్తుంది, కొన్నిటికి వర్తించదు. ఒకవేళ వర్తించినా మీకు లిమిట్ అమౌంట్ ఉంటుంది, 3 lakhs 4 lakhs 5 lakhs 10 lakhs అలా. బట్ మీకు ఈఎస్ఐలో ఏంటంటే మ్యాక్సిమం అన్లిమిటెడ్ ఉంటుందండి మీకు అమౌంట్. అంటే మీకు మోర్ దెన్ 1 year సర్వీస్ అనేది రావాలి. ఇంతకుముందు 6 months ఉండే, ఇప్పుడు దాన్ని 1 year చేశారు. మోర్ దెన్ 1 year మీకు ఈఎస్ఐ అనేది కట్ అయిందంటే మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎర్రగడ్డలో ఉంటుంది. మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది.
అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఈ ఈఎస్ఐ వల్ల. ఈఎస్ఐ పర్సెంటేజ్ ఏంటంటే ఎంప్లాయీ దగ్గర 0.75% అనేది కట్ చేస్తారు, ఎంప్లాయర్ వచ్చేసి 3.25% అనేది యాడ్ చేస్తారు. మొత్తం ఎవరీ మంత్ 4% అనేది మీ తరపున పే చేస్తూ ఉంటారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే చిన్న చిన్న ట్రీట్మెంట్కి డిస్పెన్సరీస్ వెళ్తారు, అక్కడ సరిగా ఎవరు రెస్పాండ్ అవ్వరు. సో మాకు ఈఎస్ఐ ఉన్నా కానీ యూజ్ ఏం లేదు సార్, మేము ఎప్పుడు వెళ్ళట్లేదు, వెళ్ళినాక రెస్పాండ్ అవ్వట్లేదు అని చాలామంది అనుకుంటారు. సో చిన్న చిన్న డిసీజెస్కి సరిగా రెస్పాండ్ అయినా అవ్వకపోయినా మీకు ఏదన్నా పెద్ద డిసీజ్ వచ్చినప్పుడు మాత్రం ట్రీట్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది, విత్ మెడిసిన్ కూడా ఫ్రీగా ఉంటుంది. దీంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యాక్సిడెంటల్ బెనిఫిట్స్, మీకు ఏదన్నా ఆన్ డ్యూటీలో యాక్సిడెంట్ అయిందనుకోండి, దీంట్లో కూడా మీకు పెన్షన్ వస్తుంది. ఈఎస్ఐలో కూడా మీకు పెన్షన్ అనేది వస్తుంది. అండ్ మెటర్నిటీ బెనిఫిట్, ఎవరైతే లేడీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు ఈ మెటర్నిటీ బెనిఫిట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే 6 months పీరియడ్ మనం ఆఫీస్కి వెళ్ళలేము, బిఫోర్ డెలివరీ 3 months, ఆఫ్టర్ డెలివరీ 3 months. అప్పుడు మన ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి ఎటువంటి శాలరీ మనకు రాదు. కానీ అదే మీకు ఈఎస్ఐ కట్ అవుతూ ఉందనుకోండి, మీకు ఈఎస్ఐలో ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్లస్ ఈ 6 monthsకి సంబంధించిన మెటర్నిటీ బెనిఫిట్ కింద మీకు ఈ 6 months శాలరీ కూడా ఈఎస్ఐ నుంచి మీకు వస్తుంది. సో ఇదొక మెటర్నిటీ బెనిఫిట్ కూడా ఉంటుంది. అండ్ లీవ్ బెనిఫిట్ కూడా ఉంటుంది మీకు ఈఎస్ఐలో. అంటే మోర్ దెన్ 1 year సర్వీస్ వచ్చిన తర్వాత ఈ బెనిఫిట్స్ అన్నిటికీ మీరు ఎలిజిబిలిటీ అవుతారు. లీవ్ బెనిఫిట్ ఏంటంటే మీకు ఏదన్నా ఫీవర్ కానీ సంథింగ్ మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఒక 10 days లీవ్ తీసుకున్నారు అనుకోండి, ఆ 10 daysకి సంబంధించి కూడా ఈఎస్ఐ నుంచి మీకు శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. ఎప్పుడు క్రెడిట్ అవుతుంది? మీరు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి 10 days నేను ఉన్నాను, సో ఈ 10 daysకి సంబంధించి నాకు శాలరీ ఇవ్వండి అంటే ఇవ్వరు. మీకు ఏదైతే హెల్త్ ఇష్యూ వచ్చిందో మీరు ఈఎస్ఐ డిస్పెన్సరీ వెళ్ళాలి, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అక్కడ ఉండే డాక్టర్ మీకు కంపల్సరీగా రెస్ట్ అవసరము అని వాళ్ళు ఫీల్ అవుతే కంపల్సరీగా మీకు 10 days రెస్ట్ తీసుకోమని చెప్తారు. ఆ 10 daysకి సంబంధించి వాళ్ళు ఒక లీవ్ ఫామ్ అనేది మీకు ఇస్తారు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీరు లీవ్ తీసుకోండి అనేసి. మీరు ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు మీకు లీవ్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా హెల్త్ అనేది రికవరీ కాలేదు, మళ్ళీ ఒకసారి మీరు డాక్టర్ వెళ్ళి కన్సల్ట్ అవుతే మళ్ళీ ఒకసారి వాళ్ళు చెక్ చేసి ఒకవేళ మీ హెల్త్ అనేది రికవరీ అయ్యి ఉంటే ఇంకా అవసరం లేదండి అని చెప్తారు. ఒకవేళ లేదు ఇంకా మీకు అవసరం అంటే ఇంకో 10 days రాసి ఇంకొక లీవ్ ఫామ్ ఇస్తారు. ఇలా మీకు లీవ్ ఫామ్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అయితే ఈఎస్ఐ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారో మీ లీవ్ అయిపోయిన తర్వాత ఆ లీవ్ ఫామ్తో పాటు మీ ఈఎస్ఐ కార్డు, మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీ లోకల్ ఆఫీస్లో కానీ డిస్పెన్సరీలో కానీ సబ్మిట్ చేసుకుంటే ఆ 10 daysకు లేదా 20 daysకు సంబంధించిన శాలరీ కూడా మీకు క్రెడిట్ అవుతూ ఉంటుంది. అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు అన్లిమిటెడ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు డిస్పెన్సరీలో ఫస్ట్ ఏంటంటే మనకి ఈఎస్ఐలో డిస్పెన్సరీస్ ఉంటాయి. డిస్పెన్సరీ అంటే ఏంటంటే లైక్ యాజ్ ఏ క్లినిక్, చిన్న చిన్న వాటికి సంబంధించి మాత్రమే డిస్పెన్సరీలో చూస్తారు. దగ్గు, జ్వరము, జలుబు, అలా చిన్న చిన్న వాటికి మాత్రమే ఈఎస్ఐలో చూస్తారు, ఆ డిస్పెన్సరీలో చూస్తారు. ఆ డిస్పెన్సరీలో మీకు విత్ మెడిసిన్ కూడా ఇస్తారు, విత్ మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్ రెండు ఫ్రీగా ఉంటుంది. అక్కడ ట్రీట్మెంట్ అవైలబుల్లో లేదు, మీకు ఇంకా ఏదన్నా కొంచెం సివియర్గా ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆ డిస్పెన్సరీ నుంచి ఎర్రగడ్డకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీకు సంబంధించి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీకు అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉంటాయి, ఆల్మోస్ట్ ఆల్ 90% వరకు. ఇన్ కేస్ ఆఫ్ ఎర్రగడ్డ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా మీకు ట్రీట్మెంట్ అవైలబుల్లో లేదు అంటే వాళ్ళే బయటకు కూడా రెఫర్ చేస్తారు. యశోద కానీ ఇన్ కేస్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, ఈఎస్ఐలో మనకి ట్రీట్మెంట్ అవైలబుల్లో లేదు, బసవతారకం రెఫర్ చేస్తారు. బసవతారకంలో మీకు ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది, కానీ వీళ్ళు ఇక్కడ నుంచి మీకు రెఫర్ చేశారు కాబట్టి ఆ 10 లక్షలు కూడా మీకు ఈఎస్ఐ నుంచి వాళ్ళే పే చేస్తారు. సో ఒక సాధారణ ఎంప్లాయీ 10 లక్షలు పే చేయాలి, ఒక 10,000 15,000 వచ్చే ఎంప్లాయీ 10 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. సో ఈ ఈఎస్ఐ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీకు ఎనీ ఆర్గనైజేషన్లో ఈఎస్ఐ అండ్ పిఎఫ్ అనేది మీకు ఇస్తాము అంటే హ్యాపీగా తీసుకోండి, వద్దని మాత్రం చెప్పొద్దండి. దీనివల్ల మీకు యూజ్ ఉంటుంది కానీ యూజ్లెస్ మాత్రం కాదు. నాకు తెలిసిన విషయాలు చాలా వరకు షేర్ చేసుకున్నానండి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్ ఇప్పుడు ఆన్లైన్లో పిఎఫ్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు, అంటే మీ సర్వీస్ను బట్టి మీకు లోన్ కూడా వస్తుంది.
మీకు ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు లోన్ కూడా తీసుకోవచ్చు మీ సర్వీస్ని బట్టి. లోన్ తీసుకుంటే మళ్ళీ నేను కట్టాలా అని చాలామంది అడుగుతారు. కట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మీ అమౌంట్ మీకు ఇస్తున్నారు కాబట్టి మీరు కట్టవలసిన అవసరం లేదు. సో మీకు ఎటువంటి సర్వీసెస్ ఏదన్నా కావాలన్నా, మీకు ఈఎస్ఐ పిఎఫ్ రిజిస్ట్రేషన్స్ కావాలన్నా ఆర్గనైజేషన్ తరపున, అండ్ ఎంప్లాయీస్కి ఏదన్నా డౌట్స్ ఉన్నా, వాళ్ళ పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకోవాలన్నా, ఏదన్నా ఉన్నా కానీ రెగ్యులర్గా నేను ఇదే ఎఫ్బి పేజీలో మ్యాక్సిమం పోస్టులు పెడతా ఉంటాను. అందులోనే నా మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ ఆర్ఎన్ ఫెసిలిటీ సర్వీసెస్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ కన్సల్టెన్సీ కూకట్పల్లిలో ఉందండి ఈ కన్సల్టెన్సీ అనేది. మేము చాలామందికి ఇప్పటి వరకు విత్డ్రాల్స్ చేశాము, డెత్ క్లెయిమ్స్ చేశాము, అండ్ పెన్షన్ అమౌంట్, లోన్స్, ఇది ప్రతిదీ సర్వీస్ చేస్తూ వస్తూ ఉన్నాము. అండ్ జస్ట్ డైలో కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. జస్ట్ డైలో కూడా మాకు చాలా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. ఒకసారి మీకు ఏదైనా సర్వీస్ కావాలనుకున్నాను ఆర్ఎన్ ఫెసిలిటీ సర్వీసెస్ అని జస్ట్ డైలో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారు అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు పిఎఫ్ అండ్ ఈఎస్ఐ గురించి ఇంకా చాలా క్లారిఫికేషన్తో ఇంకా ఏమన్నా ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు ఎప్పుడు టచ్లో ఉంటాము. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ పేజీని లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియని వాళ్ళకు తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. అలాగే ఈ ఫేస్బుక్లో కూడా మ్యాక్సిమం ఈ లైవ్ పేజ్ అనుకుంటాను, దీన్ని కూడా షేర్ చేయొచ్చు అనుకుంటాను, దీన్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.